పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారము. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకులందరూ, నేను రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకుడిని, ప్రభుత్వ సలహాదారుని, పేరి కామేశ్వరరావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా కుప్పం ప్రసాదరావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ అంజిబాబు, మరియు జిల్లా నాయకులు విజయ్ కుమార్, నరేష్, అనిల్, సుధీర్, అందరూ బ్రాహ్మణ సంఘ నాయకులు, ఇంద్రకంటి ప్రభాకర్ శర్మ, సత్యనారాయణ శర్మ అందరూ కూడా ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా నుండి మా బ్రాహ్మణ సామాజిక వర్గం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు న్యాయం జరిగిందని, తెలుగుదేశం పార్టీ హయాంలో 40 ఏళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనగదొక్కబడ్డాము. ఈ విషయాలని మీ ద్వారా, మీడియా ద్వారా రాష్ట్ర బ్రాహ్మణులకి, కడప జిల్లా బ్రాహ్మణ సంఘాలకి, బ్రాహ్మణులకి అందరికీ కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని, ఇక్కడ అంజాద్ బాషా గారిని మరియు అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓటు వేయించి గెలిపించాలని కోరడానికి ఇక్కడికి కడప జిల్లాకు రావడం జరిగింది. గత 40 ఏళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణ ద్వేషి, తెలుగుదేశం ప్రభుత్వం అంటే బ్రాహ్మణులకు ద్వేషము అనే విషయాన్ని తెలియజేయాలని మీడియా ద్వారా మా బ్రాహ్మణులందరికీ వచ్చాం. గత 40 ఏళ్లుగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనగదొక్కబడ్డాం. రాజకీయంగా ఏ సీటు లేదు, మాకి ఒక కౌన్సిలర్ సీటు కూడా రాష్ట్రంలో ఇవ్వలేదు. ఇది కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే రాష్ట్రంలో కరణీకాలను తీసేసి దాదాపు 28 మంది కరణాలు గుండెపోటుతోనూ, ఆత్మహత్యలతోనూ మరణించడం జరిగింది. అంటే బ్రాహ్మణ సామాజిక వర్గంలోని మా బ్రాహ్మణులను పొట్టన పెట్టుకున్న అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగస్తులకు వయో పరిమితి తగ్గించి 2 ఏళ్ళు తగ్గుతూనే దాంతో కూడా పిల్లలకు చదువులు, పెళ్ళిళ్ళు చేయలేక అప్పుడు కూడా గుండెపోటుతో చాలామంది మరణించారు. ఇదే విధంగా రాష్ట్రంలో అర్చకులకైతేనేమి వంశపారంపర్య హక్కులు తీసేయడము, అన్ని తీరని అన్యాయం మాకు ఎక్కడైనా జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా మాకందరికీ కూడా బ్రాహ్మణులకు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి, మంత్రులు కూడా వారు ఉన్నప్పుడు సహచరులుగా వారి దగ్గర పెట్టుకొని సూచనలు, సలహాలు తీసుకున్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు రాష్ట్రంలో 16,000 దేవాలయాలకు అప్పట్లో వంశపారంపర్య హక్కులైతేనేమి, ధూప దీప నైవేద్యాలకు వారు 16,000 కుటుంబాలని అప్పుడు ఆదుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా లడ్డుపోటులో 770 మందిని అర్చకులను, వారిని లడ్డుపోట్లు తయారు చేసే వాళ్ళను వారందరినీ కూడా వారిని పర్మనెంట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత, పెట్టినప్పటి నుంచి కూడా బ్రాహ్మణులకు రాజకీయంగా అప్పటి నుంచి సీట్లు ఇస్తూ 2019లో 4 సీట్లు ఇచ్చి, ఇప్పుడు కూడా సీట్లు ఇచ్చి, ఏ ప్రభుత్వము, గ్లాస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ మాకు సీట్లు ఇవ్వలేదు. ఇచ్చిండేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే జరిగింది అని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు. రాజకీయంగా ఎదుగుదామన్న వారిని హక్కున చేర్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కూడా హస్తకళల చైర్మన్ డైరెక్టర్లు అయితేనేమి, కార్పొరేషన్లలో పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్లు అయితేనేమి డైరెక్టర్లు కూడా చాలామంది, 5-6 మంది డైరెక్టర్లు ఉన్నారు. నా మాదిరి ప్రభుత్వ సలహాదారులు 6 మంది ప్రభుత్వంలో ఉండడం జరుగుతూ ఉంది. ఇట్లా రాజకీయంగా, ఆర్థికంగా, ఇంకా సామాజికంగా పోతే అర్చకులకు చెప్పినట్టు వంశపారంపర్యాల హక్కులు ఇస్తేనేమి, వారికి వయోపరిమితి లేకుండా గుళ్ళల్లో జీతాలు, మన వంటిలో శక్తి ఉన్నంత వరకు దేవుణ్ణి పూజించుకునేదానికైతేనేమి, ఇవన్నీ కూడా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణుల అభిమాని కాబట్టి అటువంటి పార్టీకి మనందరము కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఓట్లు వేసి అందరితో వేయించాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా జగనన్న మనకు మంచి వైద్యం, మంచి విద్య ఇస్తున్నట్టున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? మంచి మద్యం ఇస్తానంటున్నాడు. అంటే మద్యంతో ప్రజలందరినీ నాశనం చేయాలని అతని ఉద్దేశం తప్ప ఇంకొకటి మరొకటి లేదు అని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. ఆశయంతో ఉన్నవారికి అధికారం ఇస్తే మంచి అభివృద్ధి చేస్తాడు, చూపిస్తాడు. ఆశతో అధికారం ఉన్నవారికి
అధికారం ఇస్తే దోచుకుంటాడు, దాచుకుంటాడు. ఇది చంద్రబాబు నాయుడు చేసే పని. కాబట్టి మనం ఆశయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి పదవి మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే రాష్ట్ర నలుమూలలు కూడా తిరిగి మనందరం బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలి అని చెప్పి నేను మీకు ఇది మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఒక చిన్న ఉదాహరణ, బ్రాహ్మణులకు వ్యతిరేకి అనడంలో ఐవైఆర్ కృష్ణారావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తెలుగుదేశం ప్రభుత్వం వారు చెబుతుంటారు, మేము కార్పొరేషన్ ఇచ్చినామని. కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. సిఎస్గా మా బ్రాహ్మణ ఆయన ఐవైఆర్ కృష్ణారావు ఉన్నప్పుడు ఆయన మాత్రమే ప్రోద్బలంతో తేగలిగాడు. కానీ అంతా అయిపోయినాక ఏం చేశారు? ఈ ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టు ఐవైఆర్ కృష్ణారావు గారిని ఒక్క ఏటుతో కొట్టేసి బ్రాహ్మణ జాతికి తీరని ద్రోహం, అన్యాయం చేశారు. ఆయన కడ్రాయర్తో పెట్టించి తెలుగుదేశం సోషల్ మీడియాలో ఆయన కడ్రాయర్తో నిలబెట్టి ఎంత అవమానం. సిఎస్గా ఆయనతో ఉన్నటి పనులన్నీ కూడా చేసుకొని ఆయన సిఎస్ అయిపోయిన తర్వాత ఆయన కడ్రాయర్తో నిలబెట్టి సోషల్ మీడియాలో చాలా చిత్రహింసలు పెట్టారు. ఇటువంటి బ్రాహ్మణులను చిత్రహింసలు పెట్టేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీడియా ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి ఇటువంటి మన తెలుగుదేశం పార్టీకి మన బ్రాహ్మణులందరూ ఓటు వేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇవన్నీ తెలుసుకొని మన బ్రాహ్మణుల ద్వేష పార్టీ తెలుగుదేశం పార్టీ, బ్రాహ్మణులను హక్కున చేర్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అంజాద్ బాషా గారికి ఎమ్మెల్యేగా మీ అందరూ ఓటు వేయించి, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఎంపీగా ఓటు వేయించి గెలిపించాలని చెప్పి బ్రాహ్మణ సామాజిక వర్గాన్నంతా నేను పేరున అందరినీ సహృదయంతో కోరుకుంటున్నాను. జై జగన్. ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కామేశ్వరరావు గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకి, నా సహచర వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బాగా ఆలోచించి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేలాగా ప్రతి శాసనసభ్యుడికి, పార్లమెంట్ సభ్యుడికి కూడా ఓట్లు వేయవలసిన అవసరం ఉందని చెప్పడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా మన శ్రీకాంత్ అన్న, ఇతర పెద్దలందరూ కూడా కలిసి తిరుగుతున్నాం. ఈ సందర్భంలో బ్రాహ్మణ సోదరులకి మనం చేసేది ఏంటంటే 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలన్నరలో 55 నెలల్లో సుమారు 780 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా బ్రాహ్మణ సమాజానికి అందజేసినటువంటి విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా వయోవృద్ధులకి పెన్షన్ స్కీము, అదే జగన్ అమ్మఒడి, విదేశీ విద్యా కానుక అనేకమైనటువంటి పథకాలను పెట్టి ఈరోజు బ్రాహ్మణ సమాజానికి అత్యధికమైనటువంటి గౌరవం ఇచ్చి అత్యధికమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గత చరిత్ర కనుక మనం తీసుకుంటే ఈ భారతదేశ చరిత్రలో కానీ, రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఇవాళ బ్రాహ్మణ సమాజానికి ఎవరైతే ఇతర వర్గాలు ఉన్నాయో, బడుగు బలహీన వర్గాలతో పాటుగా ఎస్సీలు, బీసీలు, ఓసీ, మరి ఎస్టీలు, మైనార్టీస్తో సమానంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆయన ఒకటే మాట చెప్తారు, మీరు నాకు ఓటు వేశారా లేదా అనేది నాకు అక్కర్లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, నువ్వు నాకు ఓటేసావా లేదా అన్నది కూడా సంబంధం లేదు, నా వల్ల నీ కుటుంబానికి ఏమైనా మంచి జరిగితే మాత్రమే నాకు ఓటేయండి అని కోరుతున్నటువంటి ఏకైక అభ్యర్థి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా బ్రాహ్మణ విషయంలో కలుగ చేసుకుని అనేకమైనటువంటి స్కీములు పెట్టి ఈ రోజున మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల బ్రాహ్మణులు ఎంతమంది లబ్ధి పొందారంటే చెప్పనలవి కాదు. అదే రకంగా దానివల్ల అనేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు రావడం ద్వారా అప్పటికే బ్రాహ్మణ సమాజంలో చదువుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా పునరావాసం కలిగింది, ఉద్యోగ అవకాశాలు కలిగించినటువంటి ఏకైక వ్యక్తి. అంచేత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రాహ్మణులందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా అభివృద్ధి చెంది మరి ఆత్మవిశ్వాసంతో మేము కూడా ఇతర కులాలతో పాటు తక్కువ శాతం మేము ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లోనూ ఎదరికెళ్ళినటువంటి ధైర్యంగా ఉన్నటువంటి కమ్యూనిటీ ఇవ్వాలి. కాబట్టి అటువంటి వ్యక్తికి మనం బ్రాహ్మణ సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి కమ్యూనిటీ మంది.
కేవలం మన డబ్బుల కోసం మాత్రమే బతికేటువంటి వాళ్ళకు కాదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కమ్యూనిటీ కాబట్టి మనం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రత్యేకంగా బ్రాహ్మణులకి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ద్వారా బ్యాంకులు నెలకొల్పి వారికి సకల సౌకర్యాలు ఏ లోను కావాలంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇస్తున్నటువంటి అన్ని లోన్లు కూడా 1% తక్కువకి ఇవాళ ఇస్తున్నటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసిందే. మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి జిల్లా కేంద్రంలోనూ లేకపోతే ఎక్కడైనా సరే బ్రాహ్మిన్స్ వాళ్ళకి కావాలంటే బ్రాహ్మణ సదన్స్ బ్రాహ్మణ భవన్లో అక్కడ కర్మకాండం చేసుకోవడం కానీ పూజలు చేసుకోవడం కానీ ప్రభుత్వ స్థలాల్లో ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా చోట్ల కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఉన్నట్టయితే తప్పకుండా ఆ బ్రాహ్మణ సదనాలు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైతే ప్రజల కోసం ఆలోచిస్తున్నాడో, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తున్నాడో, ఎవరైతే ప్రభుత్వ సహాయం కోసం ఉన్నారో వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడో వాళ్ళకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి క్యాండిడేట్లు అంజాద్ భాషాది గారు కానీ లేకపోతే అవినాష్ రెడ్డి గారికి కానీ ఎంపీగా ఖచ్చితంగా వీరిద్దరినీ గడిపించుకోవాల్సిన అవసరం ఉందని నేను అందరికీ బ్రాహ్మణ సోదరులకి మనవి చేస్తూ ఇంకా మిగతా జిల్లాల్లో కూడా ఎక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా కలుస్తున్నాం, అందరికీ మద్దతు తెలుపుతున్నాం. అందరూ కూడా ఖచ్చితంగా నేను చెప్పగలను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం సత్యం ఖాయం. ఆయన మన బ్రాహ్మణులు చెప్పినట్టు జ్యోతిష్యం రీత్యా కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. అయినప్పటికీ కూడా ఆయన చేస్తున్న మంచి పనులు చూసి మనం అందరం చేయవలసిన బాధ్యత బ్రాహ్మణ సమాజం మీద ఉందని మనం చేస్తూ తప్పకుండా మనందరం కూడా ఆయన విజయాన్ని కృషి చేద్దాం. మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కృషి చేద్దామని మనం చేస్తూ నేను సెలవు.